నా పేరు మామిడి సమేల్. నేను కిరసన్పల్లి 9వ వార్డ్ మెంబర్ను. ఇన్ని రోజులు లేని మా ఊళ్ళో ఎస్సీలే లేరు, 5% కూడా లేరు. అటువంటి వార్డును ఈ రోజు ఎస్సీ లేడీ జర్నల్ గా చేసిండ్రు. కాబట్టి దాన్ని ఖండిస్తూ మేము ఈ రోజు కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము. ఇక ముందు కూడా మేము హైదరాబాద్ పోయి కోర్టులో వేయాలని అనుకున్నాము. దాని గురించి కలెక్టర్ గారు దాని మీద చొరవ చూపి దాన్ని గిన ఏమన్నా మళ్ళా ఒకవేళ ఎంక్వైరీ పెట్టి చేస్తే సంతోషం. లేకపోతే కోర్టులో ఏ డిసిషన్ అయితే ఆ డిసిషన్ ప్రకారంగా మేము ఉండడానికి మేము తయారు ఉన్నాం. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీలు ఉన్న కాడ 2 చేయండి, 3 చేయండి, మేము వద్దంటలేం. ఎస్సీ జనాభా 10%, 20% ఉన్న కాడ ఇవ్వండి, మేము వద్దంటలేం. మాతోనే ఉంటే కూడా ఇవ్వండి, మాతోనే ఉంటే చూపెట్టండి, దానికి మేము తయారు ఉండము. కాబట్టి ఇట్లాంటిది ఇంకా మీదట కూడా ఎలాంటిది ఏ వాటిలో కూడా చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు దీనికి వీడియో మిత్ర వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. గవర్నమెంట్ అది ఎస్సీ కాదు, బీసీ అన్న చేయండి, లేకపోతే జర్నల్ గానే చేయండి, మేము దానికి ఓకే. మేము మాకే కావాలి వీళ్ళకే కావాలి అంటలేం. ఎస్సీలు లేని కాడ ఎస్సీ రిజర్వ్ తీసేయండి. ఎందుకు ఆడ ఎందుకు కొరకెట్టిండ్రు, ఎవరి స్వార్థం కొరకెట్టిండ్రు? ఇది వినోద స్వార్థం కొరకు పెట్టుకున్నాడు అని మేము అనుకుంటున్నాం. అది అట్లా అని మేము దాని మీద మేము ఖండిస్తున్నాం. గవర్నమెంట్ కలెక్టర్ ఎంక్వైరీ చేసినా కాబట్టి రిజర్వేషన్ ఉంది అంటున్నారు. కలెక్టర్ ఎంక్వైరీ చేయలేదు. అప్పుడు ఎప్పుడో 11 సంవత్సరంలో చేసినది అదే. అక్కడ శ్రీదేవి మేడం ఉందంటే ఇప్పుడు అక్కడ ఆమె చేసిందని ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగితే అంటే ఎప్పుడో చేసినది. దాంట్లో అప్పటికి అయోధ్య నగరే సరిగా లేదు. మా ఊరి వెనుక ఉన్నది కిరసన్పల్లి వెనుక ఉన్న ఊరే లేదు. నీవు 11 సంవత్సరాల కింద ఆడ ఎస్సీలే లేరు. ఒక ట్రైబల్ మాత్రం ఉంది, లంబడోళ్ళు మాత్రం ఒక 15 ఇండ్లతోనే ఉంది, అంత తప్ప వేరే లేదు అప్పటి నుండి. ఈ మధ్యలో కొన్ని ఇండ్లు అయినాయి, అవి వేరే అదర్ క్యాస్ట్, కానీ ఎస్సీలు లేరు. ఇప్పటికి డబల్ బెడ్రూమ్ లో ఒక 10 కుటుంబాలను కలుపుకున్నామని అంటున్నారు. ఆ 10 కుటుంబాలు కలుపుకుంటే 5% కూడా కాదు. ఇది మా ఆవేదన. పాత్రికేయులారా, మిత్రులారా, నా పేరు కోడిపర్తి రాములు. నేను ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షుడిని. అసలు 85 ఏళ్ళు నా వయసు. మళ్ళీ 85 ఏళ్ళ నుంచి నేను ఎన్ని పోరాటాలు చేసుకుంటా, ఎంతమంది చూసుకుంటా, సీఎంలో ఎంతమంది, ప్రధానుల్లో ఎంతమంది గవర్నర్ చూసుకుంటూ వచ్చున్నో మరి మీకు తెలుసు. తర్వాత నాకు తెలుసు కాబట్టి మీతో చెప్తున్నా మిత్రులారా. ఒక్కటే నేను అడుగుతున్న అనుభవంగా, అంబేద్కర్ పుట్టిందే మొదటి తప్పు, రాజ్యాంగం రాసిందే రెండో తప్పు. నా అనుభవంగా చెప్తున్నా. ఇది విమర్శ కాదు, ఇది చరిత్ర గల చరిత్ర. మరి ఆయన పుట్టి మరి రాజ్యాంగం పెద్ద చదువులు చదివి రాజ్యాంగం రాసిండంటే మరి రాజ్యాంగం ఏ మూలపోయింది, ఎక్కడుందో నాకైతే తెలియదు. నా 85 ఏళ్ళ వయసు చూస్తున్నా. మరి ఏ గవర్నమెంట్ రాని, మరి ఎవరే అధికారంలో ఉండని, మరి కలెక్టర్లు కానీ, మరి ఎస్పీలు కానీ, ఒక జడ్జిలు కానీ, ప్రతి జిల్లాకు 3 ఉంటారు మహానీయులు, రథసారథులు 3. మళ్ళీ మనమంతా మామూలుగా ఉండే మనుషులం, కార్యకర్తలం కావచ్చు, మేధావులం కావచ్చు, సరే ఒప్పుకుంటాం. కానీ సోదరులారా, ఎక్కడ ఏమైనా నా అనుభవంగా చెప్తున్నా, ఎస్సీలకు మాత్రం నా జీవితంలో ఎక్కడ న్యాయం అయితే జరగలేదు. అంటే దీనికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి దీనికి ఏమైనా లింక్ ఉందా లేదా అని సభాముఖం నేను ముందు చెప్తున్నా, మీ అందరి ముందు పత్రికల ఆవేదనతో చెప్తున్నా, విమర్శించగాదు. పెద్ద మనిషి రిజర్వేషన్ ఎక్కడ తప్పు వచ్చింది, ఏమి కావాలి? మొత్తం తప్పే, భూమి కాడ తప్పే, రాజకీయంలో తప్పే, ఎక్కడ పోయినా తప్పేయా, ఎక్కడ లేదు. ఏ వాడు మీద? ఏ వాడు కాదు, నాది విలేజ్ కోడిపర్తి, తిమ్మాజిపేట మండల్, నార్కండ్ జిల్లా. వాడి ఇప్పుడు ఉండేది వానగుట్ట 25-35 ఉంది. నిన్న కొత్తగా మారిందంట. అందుకొరకు ఆవేదన ఉండదు. ఇప్పుడు మాతాన ఉడిక జరిగింది. ఇప్పుడు నూర్నగర్, దాన్ని నూర్నగర్ అంటారు. మాతాన ఉడిక అవకతవకలు జరిగింది. ఇక్కడి అక్కడ సగం బోయపల్లిపోయింది, సగం నూర్నగర్కి ఉన్నది. 2 దిక్కులు అయింది. అది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది నాకైతే తెలియదు. ఇప్పుడు చెప్తున్న సోదరులారా, ఎక్కడ చూసినా అన్యాయం అనే చరిత్రనే ఉంది. అంటే ఎవరికి దళితులకే ఉంది నన్ను అడిగితే, కానీ తతిమూలకు మాత్రం మామూలుగానే ఉంది. కానీ మరి అంటారు బీసీలు అంటున్నాము, ఏసీలు అంటున్నాం, ఎస్సీలు అంటున్నాం, కానీ మరి వాళ్ళకి తెలియాలి, నాకైతే చూసిన చరిత్ర చూసినా. కానీ మాకైతే కింద అడుగులనే ఉండ, కానీ పైకైతే లేదు. మరి రాజ్యాంగం రాసిందే మరి తప్పని నేను అనుకుంటున్నా. కలెక్టర్ అమ్మ గారి కూడా కొన్ని చెప్పినాం, మాట్లాడినాం, కానీ ఆమె ఇప్పుడు కాదు, అయిపోయింది. మాకు ఎస్సీలకు ఏదైతే అయిందో అది కావాలి అని అడుగుతున్నా. ఎస్సీలకు ఒక వార్డు నెంబరా, లేకపోతే భూమి విషయమా, ఎక్కడైతే అన్యాయం జరగకుండా న్యాయంగా న్యాయపరంగానే మాకు కావాలి, ఎవరి ఉద్దేశం కాదు అని నేను సభ అంతా చెప్తున్నా మిత్రులారా.